ఓం నమ శివాయ. శివలింగాలు ఎన్ని రకాలు అనేది విషయం తెలుసుకుందాం. శివలింగం శివశక్తుల సమ్మేళనం. అంటే మనము శివలింగం అంటే శివుడు ఒక్కటే అనుకుంటాం, కానీ పైన ఉన్నటువంటి ఆ లింగం శివుడు, కింద ఉన్నటువంటి పానవట్టం శక్తి అమ్మవారు. కనుక శివలింగానికి పూజ చేస్తే శివుడికి ఒక్కడికే చేశామని మనం అనుకుంటాం, కానీ శివశక్తులు ఇద్దరికి, అమ్మ అయ్య పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా దాంట్లోనే ఉన్నారు, ఇమిడి ఉన్నారు. వాళ్ళకి మనం ఇద్దరికీ చేసినట్లే, ఇద్దరు అక్కడ ఉన్నట్లే. కాకపోతే మనకి ఒక్కటిగా కనపడేసరికి శివయ్య ఒక్కడే మనకి కనిపించినట్లు అనిపిస్తాడు. అందుకని ఇక్కడ శివలింగం అంటే శివశక్తుల సమ్మేళనం అన్నారు, రెండు కలిసి ఉన్నది అని. ఎప్పుడు ప్రచండమైన ఊర్ధస్సు అంటే వెలుగు శక్తి వెలువడుతూ ఉంటుంది దాంట్లో నుంచి. అందుకని ఆ ఊర్ధస్సుని తట్టుకునే శక్తి సామాన్యులకి ఉండదు. అందుకనే శివలింగానికి జలధారలతో అభిషేకాలు జరుపుతూ ఉంటారు. పైన ఇది కట్టి ధారాపాత్ర లాంటిది, అభిషేక పాత్ర, ధారాపాత్ర అంటారు. దాంట్లో జలాన్ని పోసెట్టి పెడితే కొంచెం కొంచెంగా అలా పడుతూ ఉంటాయి శివుడి మీద. ఎప్పుడు ఆయన అలా ఆ పడుతూ ఉంటేనే శాంతంగా చక్కగా ఉంటాడని అభిషేక ప్రియుడైన అభిషేకాలు ఎప్పుడు కూడా జలధార పడుతూ ఉంటుంది, అభిషేకాలు చేస్తూ ఉంటారు. శిలానిర్మితమైన శివలింగాలు ఒకటే అనుకుంటాం, కానీ మానవ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిర్మించి ఎంతో శుభదాయకమైన మరెన్నో శివలింగాలు మన పురాణాల్లో తెలియపరచబడినాయి. వాటిలో అతి ముఖ్యమైనవి, మరి వాటిలో మానవ కళ్యాణం కోసం ఉపయోగపడేవి 30 శివలింగాలు. వాటి నిర్మాణ వివరాలు, మరి వివిధ రూపాల్లో ఉన్న శివలింగాలను పూజించటం వల్ల మనకు కలిగే లాభాలని తెలుసుకుందాం. గంధం లింగం 2 భాగాలు కస్తూరి, 4 భాగాలు గంధం, 3 భాగాలు కుంకుమతో చేసే ఈ గంధలింగాన్ని పూజించటం వల్ల శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది. అంటే ఆ గంధలింగం ఏ ఏ భాగాలతో తయారవుతుంది, దాన్ని పూజిస్తే ఏమి ఫలితం? శివ సాయుధ్యం. దానికి మించిన ఫలితం ఇంకొకటి లేనే లేదు. ఎప్పటికైనా కావలసింది శివ సాయుధ్యమే. 2 పుష్పలింగం అనేక రకాల సుగంధ భరితమైన పుష్పాలతో నిర్మించబడి, ఈ పుష్పలింగ ఆరాధన వలన ఏమొస్తుంది? పుష్పలింగ ఆరాధన వలన రాజ్యాధిపత్యం వస్తుంది. 3 నవనీత లింగం. వెన్నతో తయారు చేయబడే ఈ నవనీత లింగార్చన వల్ల కీర్తి, మళ్ళీ ఇంకా ఏంటంటే సౌభాగ్య ప్రాప్తి కూడా లభిస్తుంది. 4 రజోమయ లింగం. పుష్పాలు పుప్పొడితో తయారు చేయబడే, ఆ పుష్పాల్లో ఉన్నటువంటి పుప్పొడితో తయారు చేస్తారట. ఈ రజోమయ లింగాన్ని అర్చించటం వల్ల మంచి విద్యాధరులు అవుతారు, శివ సాయుధ్యాన్ని పొందుతారు. 5వది ధాన్యలింగం. ఎవలు, గోధుమలు, వరి పిండితో నిర్మింపబడి ఈ ధాన్యలింగార్చన వల్ల సకల సంపదలు కూడా వృద్ధి చెందడమే కాకుండా సంతాన వృద్ధి కూడా కలుగుతుంది. తిలిపిష్టోత్త లింగం అంటే నువ్వుల పిండితో తయారు చేసిన ఈ లింగార్చన వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుంది. లవణలింగం. హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి కలుగుతుంది. 8 కర్పూర రాజలింగం. ఈ కర్పూర రాజలింగార్చన వల్ల ముక్తి కలుగుతుందని నమ్మకం. 9 భస్మమయ లింగం. భస్మంతో తయారు చేయబడే ఈ భస్మమయ లింగార్చన వల్ల సర్వసిద్ధులు లభిస్తాయి.
10 శర్కరామయ లింగం. పంచదార పలుకులతో తయారు చేయబడే ఈ లింగార్చన వల్ల సుఖప్రాప్తి లభిస్తుంది. 11 సద్భోత్తలింగం. ఈ లింగార్చన ప్రీతిని కలిగిస్తుంది. 12 పాలరాతి లింగం. పాలరాతితో తయారు చేయబడే ఈ లింగార్చన వల్ల ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది. 13 వంశాంకురమయ లింగం. వెదురు మొలకలతో తయారు చేసే ఈ వంశాంకురమయ లింగార్చన వల్ల వంశవృద్ధి కలుగుతుంది. 14 కేశాస్తి లింగం. వెంట్రుకలు అంటే కేశాలు మరి ఎముకలతో తయారు చేయబడే ఈ లింగార్చన వల్ల శత్రునాశనం అవుతుంది. 15 పిష్టమయ లింగం. విద్యాప్రాప్తి కోసం పిండితో తయారు చేయబడే పిష్టమయ లింగార్చన చేస్తారు. 16 దధిదుగ్ధ లింగం. ఈ లింగార్చన కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేస్తుంది. 17 ఫాలోత్తలింగం. ఈ లింగార్చన ఎంతో ఫలప్రదమైంది. 18 ధాత్రి ఫలజాత లింగం. ధాత్రి ఫలజాత లింగార్చన వల్ల ముక్తి లభిస్తుంది. 19 గోమయ లింగం. కపిల గోవు నుండి లభ్యమైన గోమయంతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. మట్టిలో పడకుండా పట్టి తయారు చేయటానికి వాడతారు. గోమయ లింగార్చన వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. 20 దూర్వాకాండజ లింగం. గరికతో తయారు చేయబడిన ఈ లింగార్చన వల్ల అపమృత్యు భయం తొలగిపోతుంది. 21 వైఢూర్య లింగం. వైఢూర్యాలతో తయారు చేయబడే ఈ లింగ అర్చన వల్ల శత్రునాశనం జరుగుతుంది. దృష్టి దోషం కూడా హరించడానికి సహకరిస్తుంది. 22 ముక్తాలింగం. ముత్యాలతో చేయబడే ఈ లింగార్చన వల్ల ఇష్టసిద్ధి కలుగుతుంది. 23 సువర్ణ నిర్మిత లింగం. బంగారంతో తయారు చేసే ఈ లింగార్చన ముక్తి ప్రదాత. 24 రజతలింగం. వెండితో చేయబడే ఈ రజతలింగార్చన సంపదల్ని కలిగిస్తుంది. 25 ఇత్తడి కంచు. కాంస్యంతో తయారు చేయబడిన ఈ లింగార్చన ముక్తిని ప్రసాదిస్తుంది. 26 ఇనుము శేషము లింగం. ఈ లింగార్చన వల్ల శత్రునాశనం అవుతుంది. 27 అష్టధాతు లింగం. ఈ అష్టధాతు లింగార్చన వల్ల చర్మ రోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధుల్ని కూడా కలిగిస్తుంది. 28 తుసత్సోత్త లింగం. ఈ లింగాన్ని మారణక్రియకు పూజిస్తారు. 29 స్ఫటికలింగం. సర్వసిద్ధికరం. కార్యజయం కోసం స్ఫటికలింగార్చన చేస్తారు. సీతాఖండలింగం. పటిక బెల్లంతో తయారు చేసే ఈ లింగార్చన ఆరోగ్య సిద్ధిని కలుగజేస్తుంది. సృష్టి స్థితి లయకారకుడైన త్రిమూర్తుల్లో మహేశ్వరుడు ఎవరు అంటే లయకారకుడు. అందువల్ల ఆయన ఎంతో సాత్విక స్వభావం కలవాడని చెప్తూ ఉంటారు. ఈ సాత్విక స్వభావం కారణం వల్లనే మహేశ్వరుడికి ఏం పేరు అందరూ అనేది బోళా శంకరుడు అంటారు. ఊరికే ఉబ్బిపోతాడు, అనుగ్రహిస్తాడు, వరాలు ఇచ్చేస్తాడు అని ఆయన్ని అంటూ ఉంటారు. మరి శివుడు అనుగ్రహిస్తే ఎంత కరుణిస్తాడో, ఆగ్రహిస్తే కూడా అంత ఆగ్రహిస్తాడు. ప్రళయాన్ని సృష్టిస్తాడు, ప్రళయకారకుడు అంటారు. మిక్కిలి భక్తియుక్తులతో కొలిస్తే శివుడు వెంటనే కరుణించి వరాలను అనుగ్రహిస్తాడు. కనుకనే శివుణ్ణి భక్త సులభుడు అని కూడా అంటారు. అంటే అంత తేలికగా అనుగ్రహించి వరాలను ఇచ్చేటువంటి ఆ బోళా శంకరుని కూడా మనం అనుగ్రహించుకునే విధంగా ప్రవర్తించలేకపోతే మరి చాలా జన్మలెత్తాల్సి వస్తుంది, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కనుక ఆ సులభతరుడైన ఆ పరమాత్మని సులభంగా ఆయన అనుగ్రహాన్ని పొందగలిగితే ఆయన ముక్తిని ప్రసాదిస్తాడు.
కొంతమంది అంటారు అందరూ ముక్తి పొందితే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు అంటారు. ఆ అనేవాళ్ళు ముక్తి పొంది అందరినీ ముక్తి పొందిస్తే మళ్ళీ ఈ యుగం అయిపోతుంది, ఇంకో యుగం కృతయుగం వస్తుంది. నష్టం ఏముంది? మనం లేకపోతే ఈ జగత్తే లేదు, ఎవరు జనాలే ఉండరు అన్న భావన ఉండక్కర్లా. అంత అందరూ ముక్తి పొందితే అంతకంటే అసలు కావాల్సింది ఏముంది? ఆయనలో నుంచి వచ్చిన వాడు ప్రతివాడు మళ్ళా ఆయనలోకే వెళ్ళాలి. అలా వెళ్ళటమే చెయ్యాలి. ఎవరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎన్ని యాత్రలు చేసినా, ఒకవేళ ఎన్ని సంవత్సరాలు తిరిగినా చివరికి మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అంటారు. వచ్చేదాకా మొదట్లో బయటికి వెళ్ళినప్పుడు కొంచెం సరదాగా సంతోషంగా ఏదో అలా వ్యాహ్యాలకి వచ్చాం, ఎలా తిరుగుతున్నాం హాయిగా అనుకుంటారు. ఆ తర్వాత ఇంటి మీద బెంగ వచ్చిందా అంటారు. ఇంటి మీద బెంగ వస్తుంది. మన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య మన స్వస్థానంలోకి మన ఇంటికి వచ్చాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళి ఎక్కడో ఉన్న భవంతుల్లో ఉన్న మరి ఇంద్రభవనం లాంటి ఇళ్లల్లో ఉన్న ఎంత గొప్పగా ఉన్నా అవి అనుభవించినా చివరికి మన ఇంటికి మనమే రావాలి అనిపిస్తుంది. శాశ్వతంగా ఎక్కడ ఉండాలనిపించదు. అలాగే పరమాత్మ నుండి వచ్చినటువంటి మనం మళ్ళీ పరమాత్మ యందే లయం అవ్వాలి. అప్పటికే ఆ సృష్టి లయం జరుగుతుంది. అందుకని అందరూ లయం అయిపోతే ఏమైపోతుంది జగత్ అని ఎవరు అనుకోక్కర్లేదు. లయం అవటానికి అందరూ ప్రయత్నించవచ్చు. లయం అవ్వాలి. అదే మనకి జన్మకి సార్థకం అని చెప్తారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.